15,000 మంది విద్యార్థులతో 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ నందు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 15,000 మంది విద్యార్థులతో కలిసి 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బిఎల్ఆర్ మాట్లాడుతూ రైతుల పిల్లలకి మంచి నాణ్యమైన విద్యను అందించేందుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్, బిఎల్ఆర్ బ్రదర్స్ సంయుక్తంగా కలిసి మంచి స్కూల్ ప్రాంగణం నిర్మించి అందులో ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కేవలం రైతుల పిల్లలకి మాత్రమే ప్రవేశం కల్పించి గురుకుల విద్యా పాఠశాలగా తెరవాలని ఒక ఆలోచన చేశాం. దీనికి ప్రభుత్వ తోడ్పాటుతో ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమింపచేసి నియోజకవర్గ రైతు పిల్లలకు విద్యా వ్యవస్థ భారం కాకుండా చెయ్యాలని మరియు ఇది భవిష్యత్తులో కళాశాలగా కూడా మార్చాలనే ఆలోచన చేస్తున్నామని, ఈ విధంగానైనా దేశానికి వెన్నుమూక అయిన రైతుకు మన వంతు సహాయం చేద్దాం, రైతు రుణం కొంచెమైనా తీర్చుకుందాం అని అన్నారు. మన మిర్యాలగూడ పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. కానీ కాలుష్య నియంత్రణలో, పర్యావరణాన్ని కాపాడుకోవటంలో వెనకబడ్డాం. మన భవిష్యత్తు తరాలకి కాలుష్య రహిత, పచ్చని, స్వచ్ఛని మిర్యాలగూడని అందించాలంటే నియోజకవర్గ వ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని అన్నారు. నా ఈ పదవీ కాలం పూర్తయ్యేసరికి తెలంగాణ రాష్ట్రం మొత్తం మన మిర్యాలగూడ నియోజకవర్గం వైపు చూసేలా భవిష్యత్తు తరాలు నేను నా మిర్యాలగూడ అని గర్వంగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దాలి అని నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమాలు కేవలం నేనొక్కడినే అనుకుంటే పూర్తి చేయలేను. దీనికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. రైస్ మిల్లర్స్, డాక్టర్స్, పారిశుద్ధ కార్మికులు, సామాజిక సంస్థలు, కుల, మత, జాతి, పార్టీల విభేదాలు లేకుండా సకల జనులు అందరం కలిసి ఐక్యమత్యంతో పనిచేస్తూ మిర్యాలగూడని నా మిర్యాలగూడ అని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమానికి నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పింగళి నరసింహ మరియు నియోజకవర్గ నాయకులు, ప్రజలు హాజరయ్యారు.